నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తిరుపతిని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతాం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పునరుద్ఘాటన ఘనంగా స్విమ్స్ 22వ వార్షికోత్సవం కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం ప్రభుత్వాలకు కార్మిక సంఘాల నేతల హెచ్చరిక జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ జైల్ బరో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సింగపూర్ మంత్రి పట్టించుకోని టీటీడీ అధికారుల తీరుపై మండిపడ్డ జేఈఓ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న విద్యార్థులు జాబితా సిద్ధం చేసిన ఉపాధ్యాయ కమిటీ తిరుమల శ్రీవారికి భారీ విరాళం 2 కోట్ల రూపాయలు విరాళం అందజేసిన తిరుపతి వాసి తిరుపతి నగరాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పునరుద్ఘాటించారు. రోగులకు సేవా దృక్పథంతో న్యాయమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. మహతి కళాక్షేత్రం వేదికగా గురువారం జరిగిన స్విమ్స్ 22వ వార్షికోత్సవ సభకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కార్ల సుబ్బారావు, టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మలు అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు విశ్వవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందని కొనియాడారు. రాయలసీమ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో తిరుపతి కేంద్రంగా 1993లో స్విమ్స్ ఆసుపత్రిని స్థాపించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాయలసీమ ప్రజలకే కాకుండా ఎందరో ప్రముఖులకు వైద్య సేవలు అందించి ప్రాణభిక్ష ప్రసాదించిన ఘనత స్విమ్స్ ఆసుపత్రికి దక్కడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్లో విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తిరుపతి నగరాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. వైద్యులు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పురుషుల కన్నా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వారి సేవలను గుర్తించి 150 మెడికల్ సీట్లతో శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కళాశాలకు అవసరమైన అన్ని అనుమతులను ఎంసీఏ నుంచి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ ఐర్లాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, ఇండియా దేశాల్లో ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రభుత్వాలు అమలు చేసిందని, ఆసుపత్రికి వచ్చే రోగుల వద్ద డబ్బులు లేవన్న సాకుతో వైద్య సేవలు నిరాకరించరాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి ఆరోగ్య బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకం వచ్చే 3 సంవత్సరాలు అమలులో ఉంటుందన్నారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు పాటించి రోగుల పట్ల సానుకూల దృక్పథంతో మెలగాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు పెంపొందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రోగి దేవోభవ, ప్రాణదేవోభవ, సేవ దేవోభవ అన్న సూక్తులను డాక్టర్లు విధిగా పాటించాలని కోరారు. బ్రాండెడ్, జనరిక్ మందుల వాడకంలో గల తేడాలను రోగులకు వివరించి జనరిక్ మందుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పేర్కొన్నారు. ధార్మిక సంస్థ అయిన టీటీడీ విద్య, వైద్య, ధర్మ ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి టీటీడీ ఆపన్న హస్తం అందిస్తోందని భరోసా ఇచ్చారు. తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి టీటీడీ కేటాయించిన 36 కోట్ల రూపాయలు సరిపోదని, ఆ మొత్తాన్ని 150 కోట్లకు పెంచాలని కోరారు. 22 ఏళ్లలో స్విమ్స్ ఆసుపత్రి సాధించిన పురోగతి, పేద, మధ్యతరగతి ప్రజలకు రాయితీతో కూడిన వైద్య సేవలు, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలకు అత్యంత విలువైన ఆధునిక వైద్య సేవల వివరాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి వెంగమ్మ వివరించారు. అనంతరం అతిథులను దుస్సాలవుతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. స్విమ్స్ 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన వైద్య విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ అధికారులు ఆంజనేయులు, రామసుబ్బారెడ్డి, సత్యనారాయణ, ప్రసాద్, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలలో 3వసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 19వ తేదీన తంబళ్లపల్లిలోని బి కొత్తకోటలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. అలాగే 20వ తేదీన తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం 24, 25 తారీఖుల్లో సీఎం స్వంత నియోజకవర్గమైన కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అలాగే ముచ్చటగా మూడవసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గండికోట నుంచి హెలికాప్టర్లో 4 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అనంతరం తారకరామ స్టేడియంలో జరిగే ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 7 గంటలకు బయలుదేరి స్విమ్స్కు చేరుకుంటారు. క్యాన్సర్ వార్డులు నూతనంగా ఏర్పాటు చేసిన లీనర్ ఎక్సలేటర్ యంత్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం 7 గంటల 45 నిమిషాలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ప్రతిభా అవార్డుల ప్రదానంపై ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మండలాల వారీగా ప్రతిభా విద్యార్థుల తుది జాబితాను సిద్ధం చేశారు. అలాగే జిల్లాల వారీగా ప్రతిభా విద్యార్థులను ఎంపిక చేసి ముఖ్యమంత్రిచే అవార్డులను అందుకునే విద్యార్థుల జాబితాపై ఉపాధ్యాయుల కమిటీ గురువారం సమావేశమై ఉన్నత అధికారులకు నివేదించడం జరిగింది. శ్రీవారి దర్శనార్థం సింగపూర్ దేశానికి చెందిన మంత్రి షణ్ముగం తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్ మంత్రి షణ్ముగం శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలు నెరవేర్చేలా సింగపూర్ ప్రతినిధుల బృందం కృషి చేస్తున్న విషయం విదితమే. సింగపూర్కు చెందిన ప్రతినిధుల బృందంలో ఒకరైన మంత్రి షణ్ముగం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. అతిథి గృహంకు చేరగానే అలాంటి మంత్రిని టీటీడీ రిసెప్షన్ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కనీస ధర్మంగా స్వాగతం కూడా పలకలేదు. సింగపూర్ మంత్రికి ఊహించిన చేదు అనుభవం ఎదురైంది. ఇదే సింగపూర్ ప్రతినిధులు గత నెలలో సీఎంతో తిరుమలకు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు గురువారం వచ్చిన మంత్రిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయం తెలిసిన టీటీడీ జేఈఓ రిసెప్షన్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు చేసిన నిర్లక్ష్యానికి జేఈఓ సింగపూర్ మంత్రికి క్షమాపణ చెప్పారు. శుక్రవారం ఉదయం మంత్రి శ్రీవారిని దర్శించుకోనున్నారు. లడ్డూ ప్రసాదాలలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ అక్రమాలకు తావు లేకుండా సకాలంలో భక్తులందరికీ లభించేలా నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనానంతరం భక్తులు అదనపు లడ్డూ ప్రసాదాలు పొందాలంటే గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తున్నది. దీని కారణంగా కొంతమంది భక్తులు ఆ స్వామి దర్శనానంతరం ప్రసాదం పొందకనే వెళ్లిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులు సకాలంలో లడ్డూ ప్రసాదాలు పొందాలన్న ఆశతో దళారులను ఆశ్రయించి అక్రమ మార్గాలను చూస్తున్నారు. వీటన్నిటినీ గుర్తించిన టీటీడీ అధికారులు భక్తులు పొందే దర్శన సేవా టికెట్లతో పాటు అదనపు లడ్డూల టికెట్లను కూడా పొందేలా చర్యలు చేపట్టింది. వైకుంఠం 1-2 కాంప్లెక్స్లో భక్తులు వేచి ఉండే షెల్టర్లలో కొత్తగా లడ్డూ టోకన్ల విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని వలన భక్తులు దర్శన టికెట్లతో పాటు అదనపు లడ్డూ టికెట్లను పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పిస్తున్నది. ఈ నూతన విధానం 1-2 కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో లడ్డూ టోకన్ల విక్రయాలను మార్చి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. కంపార్ట్మెంట్లోనే లడ్డూ టోకన్ల విక్రయాన్ని అమలు చేస్తే లడ్డూ టోకన్ల నకిలీ విధానం, లడ్డూ బ్లాక్ మార్కెటింగ్ విధానాన్ని కొంతమేరకు నియంత్రించగలమని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి నుంచి టీటీడీ అమలు చేసే నూతన విధానాన్ని భక్తులు ఏ మేరకు స్వాగతిస్తారో వేచి చూడాలి. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కొత్తగా అవతరించిన ఆంధ్రప్రదేశ్కు ఒరిగిందేమీ లేదని, మేలు చేసేదిగా లేదని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. ఒక హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో చోటు కల్పించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే ప్రధానమంత్రిని కలిసి ఈసారి ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రధానమంత్రితో పాటు రైల్వే, ఆర్థిక మంత్రులను కలిసినా ఇచ్చిందేమీ లేదని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్ ఆర్థిక బడ్జెట్లో ఉందని, విశాఖ డివిజన్ను ఏర్పాటు చేసి రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అనుకున్నా నిరాశాజనకంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని విజయవాడకు రావాలంటే ఫాస్ట్ రైళ్లు కావాలని సీఎం కోరారని, అయితే కేంద్ర రైల్వే మంత్రి పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త రైళ్లు కానీ, కొత్త రైల్వే లైన్లు కానీ, డబ్లింగ్ లైన్లు కానీ, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు కేటాయించలేదని చెప్పారు. దేశం నలుమూల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు వేలాది మంది వస్తుంటారని, ఆధునీకరణ చేయాల్సింది పోయి ఇంతవరకు ₹1 నిధులు కూడా కేటాయించలేదన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరించి భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి షిర్డీ, ముంబై, విశాఖ, చెన్నై నగరాలకు రైళ్లు మంజూరు చేయలేదని తెలిపారు. వాటితో పాటు చెన్నైకు ఇంటర్సిటీ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విజయవాడకు ఇంటర్సిటీ రైలు, బెంగళూరుకు ఎక్స్ప్రెస్ రైళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు, హైదరాబాద్లకు అదనపు రైల్వే లైన్లు వేయమని కోరినా ఇంతవరకు ఈ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదని చెప్పారు.
ఇటీవల ప్రకటించిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కూడా మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం చెప్పారన్నారు. మనకేమో లోటు బడ్జెట్, తెలంగాణకేమో మిగులు బడ్జెట్ ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు రైల్వే కేటాయింపులు జరగకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రిని కలిసి తిరిగి ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపే అవకాశం ఉందని గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ సమన్వయకర్త రవినాయుడు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకు, భక్తులకు యాత్రజని క్యాబ్ సర్వీస్ సేవలు మరింత విస్తరింపజేయాలని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కోరారు. యాత్రజని క్యాబ్ సర్వీస్ శాఖను గురువారం తిరుచానూరులో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే బుకింగ్ కౌంటర్ను టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ప్రారంభించగా కస్టమర్ల వెయిటింగ్ హాల్ను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో యాత్రజని క్యాబ్ సర్వీస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజల మన్ననలు, భక్తులకు మెరుగైన సేవలు అందించి కస్టమర్లలో మంచి నమ్మకాన్ని పెంపొందించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యాత్రజని మరిన్ని శాఖలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని కోరారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ధార్మిక క్షేత్రంలో మంచి క్యాబ్ సర్వీస్ సేవలను అందుబాటులోకి తేవడం ఎంతో అభినందనీయమని చెప్పారు. 6 కిలోమీటర్ల వరకు క్యాబ్ సర్వీస్ సేవలు 100 రూపాయలకే సర్వీస్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వివేకానందరెడ్డి, ఎంవీఐ శివశంకర్, యాత్రజని నిర్వాహకులు రేనిల్ కుమార్ రెడ్డి, శ్రీధర్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి సోషల్ అండ్ కల్చరల్ క్లబ్లో లేనిపోని అసత్యపు ఆరోపణలు చేయడం తగదని టౌన్ క్లబ్ అడ్హక్ కమిటీ కన్వీనర్ బుల్లెట్ రమణ తెలిపారు. టౌన్ క్లబ్లో గురువారం అడ్హక్ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్ బుల్లెట్ రమణ, మబ్బు చెంగారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ టౌన్ క్లబ్కు 137 సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఉందని, అలాంటి క్లబ్లో 2-3 లేనిపోని నిందారోపణలు చేయడం వల్ల క్లబ్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా క్లబ్ మీద 6 కేసులు నమోదు చేయడం జరిగిందని, వాటిలో 4 కేసులు కొట్టివేయడం జరిగిందని, మిగిలిన 2 కేసులు హీరింగ్లో ఉన్నాయన్నారు. తాము అడ్హక్ కమిటీ ఏర్పడిన తర్వాత 2.5 ఏళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 1500 మంది సభ్యులున్నారని, సభ్యులు మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, అధికారులు, పేద మధ్యతరగతి ప్రజలున్నారని గుర్తు చేశారు. ఎవరైనా సభ్యుడు మృతి చెందితే అతడి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఫండ్ ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. క్లబ్ స్థాపించిన నాటి నుంచి ఇంతవరకు ఘర్షణలు, అల్లర్లు జరిగిన దాఖలాలు లేవని చెప్పారు. ఒక మీడియా ఛానల్ వాళ్ళు కావాలని క్లబ్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారని తెలిపారు. క్లబ్లోని ఒకరిద్దరి సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ ఛానల్ వాళ్ళు ఇలా వ్యవహరించడం జరిగిందని పేర్కొన్నారు. క్లబ్పై మఫ్టీలో పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. క్లబ్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, క్లబ్ నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం అయ్యే అవకాశం లేదన్నారు. ఇటీవల 3 క్లబ్ మెంబర్లు మద్యం సేవించి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడంతో క్లబ్ నియమ నిబంధనలకు మేరకు సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. వారే కావాలని క్లబ్ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని చెప్పారు. క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశం జరుగుతుండగానే కొంతమంది మెంబర్లు క్లబ్లో అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేకలు వేశారు. ఇంతలో ఇరు వర్గాల సభ్యులు వాగ్వివాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా సమయపాలన పాటించకుండా అనేక పేకాట క్రీడలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు చేసుకుంటూ ఒకానొక దశలో సభ్యులు కొట్టుకునే వాతావరణం క్లబ్ ఆవరణలో నెలకొంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ను ప్రారంభించి ఎంతో మంది ప్రాణాలను ఆ ట్రస్ట్ నిలబెడుతోందని మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఎన్జీఓ కాలనీకి చెందిన శ్రీవారి భక్తుడు ఏ విశ్వనాథ్ బాబు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో గురువారం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో సాంబశివరావును కలిసి 2 కోట్ల రూపాయలను డీడీని అందజేశారు. అందులో 75 లక్షలు చెక్కు రూపంలోనూ, 1,25,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈవోకు అందజేశారు. టీటీడీలోని ప్రాణదానం ట్రస్టుకు 50 లక్షలు, అన్నదానం ట్రస్టుకు 10 లక్షలు, విద్యాదానం ట్రస్టుకు 5 లక్షలతో పాటు మిగిలిన ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మరో 1,25,00,000 బుల్డాన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తాను మరణించిన తర్వాత టీటీడీకి వర్తించేలా ఈవోను నామినీ చేస్తూ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత అలిపిరికి వెళ్లే మార్గంలో ఉన్న ఇంటిని విశ్వనాథ్ బాబు విక్రయించడంతో వచ్చిన 2 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు శ్రీవారి ట్రస్టుకి ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఒక సామాన్య భక్తుడు త్యాగ నిరతితో విరాళం ఇవ్వడాన్ని మనసారా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ పుణ్యక్షేత్రంలో దాతలు ముందుకు వచ్చి
శ్రీవారి సేవకు ఇంకా మన వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆనాడు తాను చంద్రబాబు నాయుడు అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్టింగ్ నుంచి బయటపడగలిగామంటే శ్రీహరి కృపతోనే అని గుర్తు చేశారు. విరాళదాత విశ్వనాథ్ బాబు మాట్లాడుతూ శ్రీవారి మీద ఉన్న భక్తితో టీటీడీలోని వివిధ ట్రస్టులకు ₹1,00,00,000 ఇవ్వడం జరిగిందన్నారు. గత 6 నెలలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అయితే నేడు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీటీడీ ఈవోకు ₹1,00,00,000 చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. వారి వెంట విశ్వనాథ్తో పాటు తమ్ముడు విశ్వేశ్వర ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొనేషన్ ఇచ్చిన విశ్వనాథ్ బాబు, విశ్వేశ్వర ప్రకాష్లను టీటీడీ ఈవో సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వం గుర్తించి 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా అవార్డులను ఇస్తున్నట్లు కోఆర్డినేటర్ సంధ్యారాణి అన్నారు. ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,965 మంది విద్యార్థులకు అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వారిలో 2,465 మంది బాలికలు కాగా 1,499 మంది బాలురుగా ఉన్నట్లు తెలిపారు. 1,441 ప్రభుత్వ పాఠశాలలు, 1,096 ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డులను విద్యార్థులకు అందజేయనున్నామని తెలిపారు. 27న జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టారు. అలాగే విద్యార్థులతో పాటు వచ్చే తల్లిదండ్రులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ప్రతి మండలం నుంచి 6గురిని ఎంపిక చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అలా ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. అలిపిరి టోల్గేట్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వలన టీటీడీ ప్రతిష్టతకు భంగం వాటిల్లుతోంది. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. హిందువుల ధర్మక్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినది తిరుమల శ్రీవారి ఆలయం. అలాంటి తిరుమల క్షేత్రానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తిరుమల హిందూ ధర్మక్షేత్రం కావటంతో అక్కడ ఇతర మత ప్రచారాలకు ఆస్కారం లేదు. టీటీడీ సైతం తిరుమలలో పరమత ప్రచారం ఆంక్షలు విధించిన విషయం విదితమే. అదే కాక 1985 నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలపై ఇతర మతాలకు చెందిన ప్రచార చిహ్నాలు, పోస్టర్లు ఉంటే వాటిని కనిపించకుండా చేయాల్సిన బాధ్యత టోల్గేట్ సిబ్బందిపై ఉంది. కార్లపై స్టిక్కర్లు ఉంటే వాటిపై వేరే పేపర్ను అంటించి తనిఖీ సిబ్బంది చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో అలిపిరి టోల్గేట్ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలకు పరమత ప్రచారం గల వాల్ పోస్టర్లతో బస్సులు తిరుగుతున్నాయి. వాటిని తొలగించాల్సిన టోల్గేట్ సిబ్బంది చోద్యం చూస్తోంది. దీని కారణంగా టీటీడీకి కొత్త రకం చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇకనైనా టీటీడీ అధికారులు దీన్ని గుర్తించి టోల్గేట్ సిబ్బంది పనితీరుపై దృష్టి సారించి ఇలాంటి ప్రచారాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టగలరని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఆచరించినప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చునని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రత్నకుమారి తెలిపారు. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంలోని సవేరా ఆడిటోరియంలో గురువారం జరిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కరెంట్ ఫిట్నెస్ ట్రెండ్స్ అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ రత్నకుమారి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇండియా యంగెస్ట్ దేశమని, ఆరోగ్యవంతమైన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఫిట్నెస్ కు క్రీడలు ఎంతో ముఖ్యమని, వాటికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సరైన ఫిట్నెస్ లేక చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది చిన్న వయసు నుంచే పనులు చేస్తుండడం వల్ల అనారోగ్యాలకు గురి కావటం చాలా తక్కువని తెలుస్తోందని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. అందుకోసం ఉద్యోగులు యోగా పట్ల శిక్షణ తీసుకోవాలని అధికారికంగా చెప్పడం జరిగిందన్నారు. యోగా అందరికీ ఎంతో ముఖ్యమని చెప్పారు. యోగాపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ సదస్సులో రిజిస్ట్రార్ విజయలక్ష్మి, డీన్ రమణమ్మ, ప్రొఫెసర్లు కిషోర్, చిన్నప్పరెడ్డి, సారా సరోజిని, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణతేజ ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలపై ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కృష్ణతేజ ఫార్మసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మసీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కృష్ణతేజ ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28 మార్చి 1వ తేదీల్లో 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణిగుంట రోడ్, చదలవాడ నగర్లోని కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో జరిగే ఈ జాతీయ సదస్సుకు అమెరికాకు చెందిన ప్రొఫెసర్ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ టివి నారాయణ, డాక్టర్ రావు విఎస్వి వడ్లమూడి, ప్రొఫెసర్ కౌశిక్ దేశాయ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు వివరించారు. ఫార్మసీ రంగంలోని వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఫార్మసీ విద్యార్థుల భవిష్యత్ దేశ విదేశాల్లో ఎలా ఉంటుందనే అంశంపై ఫార్మసీ విద్యార్థులకు వివరించనున్నట్లు చెప్పారు. ఫార్మసీ విద్యార్థుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కృష్ణతేజ ఫార్మసీ కళాశాల అధ్యాపకులు ఉమాశంకర్, శబరీష్, సాయి శ్రీహర్ష పాల్గొన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ పట్ల ప్రభుత్వం బాధ్యతగా కృషి చేయటం లేదని, గాంధీజీ కన్న కలలు నేటికి అమలు కాలేదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. మహిళా హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి రమాదేవి పాల్గొని ప్రసంగించారు. పురుషాధిక్య సమాజంలో మహిళల స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలుగుతోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో పాలక పక్షాలు చోద్యం చూస్తున్నాయే తప్ప బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటం లేదు. మహిళా సంరక్షణ చట్టాలను ప్రభుత్వాలు పారదర్శకంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళలకున్న చట్టాలు సమాజంలో సమర్థవంతంగా అమలైనప్పుడే వారి హక్కులు పరిరక్షించబడతాయని అన్నారు. ప్రధానంగా పురుషాధిక్య సమాజంలో మహిళలు అన్ని విధాలుగా అణచివేతకు గురవుతున్నారని, ఇది సహించరాని విషయమని అన్నారు. విద్యావంతులైన మహిళలు హక్కుల సంరక్షణ పట్ల పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, నాగభూషణమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో మేధా సంపత్తిని వెలికితీసి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని మాజీ మంత్రి పుంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రగిరి బాలికల ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు వైఎస్ఆర్ పురస్కార అవార్డులను పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పోటీతత్వం ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి గొప్పవారు అవుతారని, అబ్దుల్ కలాం లాంటి వారు గొప్పవారు సైతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వ్యక్తులన్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న విషయాలు శ్రద్ధగా విని ఉత్తమ ప్రతిభ సాధించిన నాడే సంఘంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు గౌరవం అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుటకు శక్తి వంచన లేకుండా తమ వంతు కృషి చేయాలన్నారు. అనంతరం చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పట్టుదల, పోటీతత్వం పెంచాలనే దృక్పథంతోనే ఈ అవార్డులు ఇస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, ప్రతి ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ విద్యార్థులకు గత 4 సంవత్సరాలుగా ఇస్తున్నామని, ఇంకనూ ప్రతి సంవత్సరం ఇలాగే అవార్డులు ఇస్తామన్నారు. ఎన్నికల సమయాల్లో తప్పితే మిగిలిన సంవత్సరాల్లో ఖచ్చితంగా అవార్డు విద్యార్థులకు అందజేస్తామన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో బాగా చదవాలని పట్టుదల పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, ఎంపీటీసీలు నవనీతమ్మ, భారతి, జ్యోతి, మురుగయ్య, నాగరాజు, కోఆప్షన్ సభ్యులు మస్తాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణికుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 15,000 రూపాయలను ఇవ్వాలని కోరుతూ రేణిగుంటలో అంగన్వాడీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పోస్టు కార్డుల ద్వారా వినతి పత్రాన్ని పంపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు రేణిగుంట పురవీధుల్లో నినాదాలు చేస్తూ స్థానిక తపాలా కార్యాలయానికి చేరుకుని వినతి పత్రాలను పోస్టు కార్డుల ద్వారా పంపించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మండల కార్యదర్శి ధనమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల చేత వెట్టి చాకరీ చేసుకుంటున్న ప్రభుత్వం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అదేవిధంగా కనీస వేతనం 15,000 రూపాయలను అంగన్వాడీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, వెంటనే వాటిని అమలు చేయాలన్నారు. లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు వామల, అంబిక, పెంచులమ్మ, రేవతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడిగా ఆహ్వానించడం ద్వారా దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కార్మిక నేతలు పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న పాలక ప్రభుత్వాలకు కార్మిక లోకం తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త జైల్ బరో సత్యాగ్రహ పిలుపులో భాగంగా గురువారం BSNL కార్యాలయాన్ని కార్మిక సంఘాలు ముట్టడించాయి. CITU, AITUC, INTUC, BMS తదితర కార్మిక సంఘాల నేతలు, కార్మికులు టెలికాం కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కందారపు మురళి, INTUC జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ బహుళజాతి కంపెనీలకు అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మిక చట్టాల సవరణల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. సమ్మె చేయడం ప్రతి కార్మికుడి జన్మ హక్కు అని ప్రభుత్వం అనుసరిస్తున్న దవాలా కోరు విధానాలతో కార్మికులు సమ్మె హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. LIC, బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్, BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడిగా ఆహ్వానించడం ద్వారా దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, BMS రాష్ట్ర కార్యదర్శి రమణయ్యలు మాట్లాడుతూ శ్రమయేవ జయితే అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ శ్రమను నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టే విధానాలు అవలంబించడం శోచనీయమన్నారు. ఆశా, అంగన్వాడీ వంటి ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు కనీస వేతనాలు మంజూరు చేయకుండా ప్రభుత్వం వారి చేత వెట్టి చాకరీ చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన జైల్ బరో కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మిక వ్యతిరేక విధానాలను స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు గంగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. BSNL కార్యాలయాన్ని ముట్టడించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా టెలికాం కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన కొనసాగించారు. ఫలితంగా ఉద్యోగులు, సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ CITU ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ బరో కార్యక్రమంలో భాగంగా CITU అనుబంధ సంఘాలు సంయుక్తంగా కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షుడు చైతన్య మాట్లాడుతూ కార్మిక చట్టాల్లో సవరణలు వ్యతిరేకించాలని, ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్బంధ విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కమ్యూనిస్ట్ నేతలు సురేంద్ర, గంగాధరన్, గణపతులతో పాటు అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పునరుద్ఘాటన. ఘనంగా స్విమ్స్ 22వ వార్షికోత్సవం. కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం. ప్రభుత్వాలకు కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ, జైల్ బరో. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సింగపూర్ మంత్రి. పట్టించుకోని టీటీడీ అధికారులు. అధికారుల తీరుపై మండిపడ్డ JEO. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న విద్యార్థులు. జాబితా సిద్ధం చేసిన ఉపాధ్యాయ కమిటీ. తిరుమల శ్రీవారికి భారీ విరాళం. 2 కోట్ల రూపాయలు విరాళం అందజేసిన తిరుపతి వాసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.